నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 43వ శ్లోకము. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఈ యుద్ధం వల్ల జరిగే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ గురించి చెప్తున్నాడు అతిగా ఆలోచిస్తూ అర్జునుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? యుద్ధంలో జరిగే దోషాల వల్ల వర్ణసాంకర్యం జరుగుతుంది, అలాగే కులనాశనము అంటే వంశనాశనము తో పాటు జాతి అంటే కులధర్మాలు నశిస్తాయి, అలాగే జాతి ధర్మాలు కూడా నశిస్తాయని చెప్తున్నాడు. ఎందుకు? క్షత్రియులు పరిపాలన చేస్తారు కాబట్టి వాళ్ళ ఇళ్లలో గనక ఇలాంటి ధర్మం నశిస్తే మొత్తం అది స్ప్రెడ్ అవుతుందని అతని ఉద్దేశం. కానీ ఇప్పుడు ఇది చూస్తే అర్జునుడు ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు. అసలు అక్కడ తను ఉన్న పరిస్థితి ఏమిటి అదంతా పక్కన పెట్టి అతిగా ఆలోచిస్తున్నాడు. అంటే మైండ్ అంత వీక్ అయిపోయింది. అసలు అక్కడ ఏదేదో ఆలోచిస్తూ విచ్ ఇస్ నాట్ రిలవెంట్ అక్కడ. సో మైండ్ కనుక వీక్ అయితే ఎట్లా దిగజారిపోతాడో ఒక మనిషి మనం ఈ అర్జునుడు ఎగ్జాంపుల్స్ నుంచి మనం తెలుసుకోవచ్చు. చూద్దాం తర్వాత ఏమంటాడో. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.